పిలిచెను పాపిని నన్ను కరుణించెను పసిబాలునిగా పుట్టెను పశువుల తొట్టెలో వింతగా పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పసిబాలునిగా పుట్టెను పశువుల తొట్టెలో వింతగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ నా యేసు రాజు నాకై పుట్టిన రోజు నా యేసు రాజు నాకై పుట్టిన రోజు నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్మగనిచ్చి బ్రోవగా ప్రతి వారికి పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్మగనిచ్చి బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ నా యేసు రాజు నాకై పుట్టిన రోజు నా యేసు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ దున్నే నిండుగా క్రిస్మస్ పండుగ దున్నే నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్. ప్రపంచమంతా తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే మనం సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఏంటి ఈ క్రిస్మస్ స్పెషాలిటీ ఏంటి అనేది చిన్నది నేను చదువుతాను. రీడింగ్, బైబిల్ రీడింగ్ కదా. యేసుక్రీస్తు పుట్టినరోజునే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకొని ఎంతో పవిత్రంగా భావిస్తారు. క్రిస్మస్ జన్మించి నేటికి 2000 ఏళ్లు దాటిన కరుణామయుడుగాను దయామయుడుగాను క్రైస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నాడు. 2000 ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే అగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ 25వ తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనబడి, ఓ మేరీ, నీవు దైవానుగ్రహం పొందావు, కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావు. అంతేకాదు, పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు అని తెలియజేసింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు, ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయింది, కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు, తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడు అని పలికింది. జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు. ఇక రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్ మేరీలు తమ స్వగ్రామమైన బెత్లెహేంకు బయలుదేరారు. అయితే వారు అక్కడకు చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే యేసుకు మేరీ జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగివచ్చాడు. ఆ దూత చుట్టూ వెలుగులు ప్రసరించడంతో గొర్రెల కాపర్లు భయపడ్డారు. మీరు భయపడకండి, ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియచేయటానికి ఇక్కడికి వచ్చాను. ఈ రోజు బెత్లెహేంలోని ఓ పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు. ఒక పసికందు గుడ్డల్లో చుట్టి
పశువుల తొట్టిలో అమ్మ పొత్తిళ్లలో పడుకుని ఉంటాడని, ఇవే మీకు ఆనవాళ్లని, అతడే లోకరక్షకుడు అని చెప్పాడు. గొర్రెల కాపర్లతో ఈ విషయం గురించి చెబుతుండగానే ఆ ప్రాంతం అంతా ఆకాశం నుండి దిగి వచ్చిన దేవదూతలతో నిండిపోయింది. అలా అక్కడికి వచ్చిన దేవదూతలు దేవుని స్తుతిస్తూ గీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపర్లు హుటాహుటిన దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువుతో పాటు మేరీ, జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన విషయాన్ని వారు అందరికీ తెలియజేశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న అర్ధరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబర్ 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ గా జరుపుకుంటున్నాము.